నా చేతులతో నీ మెడలో తాళి కట్టించుకున్నావు కాబట్టి భార్య అనే హక్కు నీకు వచ్చుండొచ్చు. కానీ ఇక్కడ స్థానం అయితే నీకెప్పటికీ రాదు, లేదు. ఇంతకంటే నిన్ను చీ అని ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని పట్టుకుని అప్రిషియేట్ చేసేవాణ్ణి. మీరేమన్నా ఎన్నన్నా మీరంటే నాకిష్టం. నేను మిమ్మల్ని మార్చుకుంటాను. అది జన్మలో జరగదు. ఏంటి బెడ్ ఎక్కేవేంటి? లేకపోతే బయటికి వెళ్ళమంటారా? వెళ్ళమంటే చెప్పండి, వెళ్తాను. అప్పుడు అందరూ అడుగుతారు, ఎందుకు బయటికి వచ్చేసావంటే మీ మనవడు ఇలా అన్నాడు అని చెప్తాను. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పాలో చెప్తారు. సర్లే, వెళ్తాను. అది సరే, నువ్వు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? నేను బెడ్ మీద పడుకుని మీరు ఏదో ఒక మూల పడుకుంటే ఏం బాగుంటుంది? నేను ఇక్కడ పడుకుంటాను, మీరు అటు పక్కన పడుకోండి. అంటే ఇద్దరు ఒకే బెడ్ మీద? ఏ నిగ్రహం లేదా? అలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడుకో, వినే జనాలు చచ్చిపోతారు. పడకా. ఈ టైంలో బీరువాలు ఎవరు జరుపుతున్నారు? ఈ క్యాండిడేట్కి ఈక్వాలిటీ కూడా ఉందా? ప్రతి క్షణం నరకం అంటే ఇదే. పల్లవి, పల్లవి లేవే. ఏంటండి? ఏంటా గురక? అదా, నాకు నిద్దట్లో లిటిల్ బిట్ గురుకొస్తుందండి. లిటిల్ బిట్ కాదే, ఎవరో బీరువాలు జరుపుతున్నట్టు ఏనుగులు గట్టిగా గీంకరించినట్టుంది. అయినా ఏం చేయలేమండి, కొన్నిటికి సర్దుకోవాలి. పడుకోండి.
వాళ్ళు ఇంకా తలుపు తీయలేదు. రాత్రి శోభనం జరిగిందో జరగలేదో ఏం తెలియటం లేదు. ఏంటండి, నేను ఇక్కడ ఇంత టెన్షన్లో ఉంటే, వాళ్ళిద్దరూ గదిలో ఉంటే మీ ఇద్దరికి నిద్ర ఎలా పట్టింది? ఎవరు నిద్రపోయారు? నువ్వు బయట తిరుగుతున్నావు, మేం గదిలో తిరుగుతున్నాం, అంతే తేడా. ఇంతకీ వాళ్ళకి శోభనం జరిగిందంటారా? మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? మేమేమైనా ఆ గది దగ్గర కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాం అనుకుంటున్నావా? అది కాదు అక్షిత, ఇంకా తలుపు తీయలేదంటే రాత్రి బాగా లేట్ అయిందేమో. భువన, నువ్వు లేనిపోయిన టెన్షన్లు పెట్టమాకు. అదేం జరగదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. బావగారు మంచివారే ఆంటీ, కానీ ఆ పల్లవి కంత్రిది కదా. కింద మీద పెట్టి మాయమాటలు చెప్పి లొంగ తీసుకుని ఉంటే. అయ్యో, ఇదేంటి ఈయన కింద పడుకున్నారు? ఏమండి, ఏమండి, ఏంటండి అక్కడ బెడ్ పెట్టుకుని కింద పడుకున్నారేంటి? ఆ బెడ్ మీద బండ పడుకుంటే ఈ బండ మీద నేను పడుకున్నాను. అయినా రాత్రి గురకేంటే మరీ అంత ఎక్కువగా వచ్చిందండి? అంత అంతులేనంత. సారీ అండి, నిన్నంతా ఆ పనులు ఈ పనులు చేసి ఒళ్ళంతా టైర్డ్ అయిపోవడం వల్ల వచ్చి ఉంటుంది. మరి ఇలాగే రేపు కూడా వస్తే? వస్తే అంటే రేపేంటి, ఎల్లుండి కూడా రావచ్చు. ఆ తర్వాత ఏముంది, మెల్లగా మీకే అలవాటైపోతుంది. అంతేగాని గురక మాత్రం ఆగదంటావు. అది నా చేతుల్లో లేదు కదండి. సరే, మీరు కాసేపు బెడ్ మీద రిలాక్స్ అవ్వండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఎవరైనా గది నుంచి బయటికి వెళ్తే తల దువ్వుకొని వెళ్తారు, నువ్వేంటి తల చెరుపుకొని వెళ్తున్నావు? అదా, శోభనం గది నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళాలండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కేంటి?